ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకువనే లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం. మరి ఈ దినం వారాంతపు దినం వేకువనే ఆయన పాద సముఖం నిలబెట్టిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసయ్య నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 118వ సంకీర్తన 15వ చరణం నుండి మొదటి భాగాన్ని చదువుతూ ఉన్నాను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకునండి. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమ స్వరూపి, సకల ఆశీర్వాదములకు కారణభూతుని మీకు వందనాలు. అత్యంత ప్రేమ కలిగిన దేవుడవు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం పట్ల మీ ఆత్మను సంచరింపజేస్తూ అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలసి నీ దీవెనతో నింపిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. నాయన, నీ రక్షణ సునాదము ఏ గుడారం వినపడిస్తుందో ఆ గుడారము ఆశీర్వాదకరంగా మారుతుందని వాక్యం సెలవిస్తున్నట్లుగా మరి ధ్యానం చేసినటువంటి కార్యక్రమం అంతట్లో కూడా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. ఆ బిడ్డలను కూడా మీరు దీవించి బలపరచండి. ఘనత మీరు పొందుకోండి. యేసుక్రీస్తు వారి ఉన్నత నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. గడిచిన 3 దినాలుగా దావీదు గుడారం గురించి వింటున్నాం. మోషే గుడారము, దావీదు గుడారం విన్నాం. తర్వాత మన గృహము దేవుని గుడారమా లేక దావీదు గుడారమా, దాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఇక్కడ నీతిమంతుల గుడారం, నీతిమంతుల గుడారంలో ఏమని పడుతుందంట? రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదం. ఎంత విలువైన మాట. దావీదు గుడారంలో రక్షణ గూర్చినటువంటి సునాదం ఉంది, స్తుతి కేక ఉంది, దేవుని ప్రసన్నత ఉంది, మరియు షకీనా మేఘము కూడా ఉండింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా ఐగుప్తు నుండి విడిపించబడి అరణ్య ప్రయాణంలో వెళ్ళడానికి ప్రారంభంలో ఎర్ర సముద్రము దాటినప్పుడు వారికి గొప్ప సంతోషం కలిగింది. ఎందుకు కలిగింది అని అంటే, యేసుక్రీస్తు ఆ దేవుడు మోషే ద్వారా అనేక అద్భుతాలు చేసిన విధానాన్ని బట్టి, దానికంటే ప్రాముఖ్యంగా ఆ ఎర్ర సముద్రము ఎండిన నేలగా మారిపోయింది వారి నడవడం కోసం. చాలా సంతోషించారు వాళ్ళు. ఒకవైపు దేవుడు వారికి ఎర్ర సముద్రంలో మార్గం కలిగినందుకు సంతోషించారు. అదేవిధంగా మరొక వైపు ఫరోను అతని సైన్యాన్ని ఎర్ర సముద్రం ముంచి వేసినటువంటి సంతోషం కలిగింది. ఆ సంతోషాన్ని పాడడానికి, నాట్యరూపం తెలియజేయడానికి మిరియాము ఆసక్తి చూపించింది. ఆమె అహరోనుకు సహోదరి, మోషే కూడా ప్రవక్తి అయినటువంటి ఆమె తానుగా మిరియాము తంబుర చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురతోనూ నాట్యంతో ఆమె వెంబడి వెళ్ళి స్తుతించినట్లుగా నిర్గమాకాండం 15వ అధ్యాయం చూస్తాం. ఇశ్రాయేలీయుల విమోచన కార్యక్రమంలో పస్కా గొర్రెపిల్ల ప్రధాన పాత్ర లేక రక్తము, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము పాత్ర వహించింది. ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో విశ్వాసులుగా పిలువబడుతున్న వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తం, అనగా మనందరి పాప క్షమాపణ నిమిత్తం మరియు రక్షణ దయచేసి నిమిత్తము దేవుని యొక్క గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత బలి అయ్యాడు, బలి పశువుగా మారాడు మన కొరకు. అందుని బట్టి మన గుడారాలు ఏమి వినపడాలంట? ఆ రక్షణ కూర్చున్న సునాదము వినపడాలని నేను వాక్యం చెప్తోంది. అంతేకాకుండా ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని మనం ధ్యానిస్తూ ఆయనను ఎంతగానో ఆరాధించడానికి, స్తుతించడానికి, గొప్ప చేయడానికి, కనపడడానికి ఎంతో రుణపడి ఉన్నాం. ఈ రుణం తీర్చలేం. అంతే కదా, చాలా సందర్భాల్లో భక్తులు పాడు, ఏమిచ్చి రుణం తీర్చాను నా యేసయ్య, నీ ప్రేమకై నీ జాలికి కదా. నిజమే, ఆయన రుణమును మనము తీర్చలేము. ఎంత గొప్ప త్యాగం అది. చూడండి, అనేక మంది క్రైస్తవ గృహాల్లో మనం చూసినప్పుడు చాలా దావీదు కీర్తన సంబంధించినటువంటి అనేక వాక్యాలు గృహాల్లో ఉంటాయి. అక్కడ ఒక దైవ సేవకుడు తన గృహాల్లో యాత్రికుడు నేను నా బస్సులో పాటలు పాడటకు నీ కడలు హేతువులా అని చెప్పి ఒక చక్కటి ఆ వచనాన్ని చాలామంది గృహాల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఈరోజు మన గుడారంలో కూడా అలాంటి శ్రేష్టమైన వచనాలు ఉండడానికి ఏమాత్రం కూడా ఆటంకం లేదు. దావీదు గుడారంలో అర్థవంతమైన పాటలు,
ఉత్సాహాన్ని పెంపొందించే పాటలు, ఉత్సాహగానం చేసేటువంటి పాటల స్వరము, విశ్వాస ఒప్పుకోలు, జయఘోషలు వినబడుతూ ఉన్నాయి. మరి ఈరోజు మన గుడారం మన గుహంలో ఉన్నాయా? అందుకంటాడు ఆయన, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరవాలి? నాకు భయం లేదు. కారణం, నేను సేవించేటువంటి దేవుడు నాతో ఉన్నాడు. నా గుడారం అంతా కూడా ఉత్సాహస్తున్నది వినిపించబడతా ఉంది. నా గుడారంలో రక్షణ స్తుతి కేకలు వినబడతా ఉన్నాయి. నా గుడారంలో దేవుని ప్రసన్నత ఉంది. కాబట్టి నేను ఎవరికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. భయపడిన ఎవరికి? మరి రోజు మన గృహాలు స్తుతుల గృహంగా ఉండాలా? ఉండనివ్వండి దయచేసి. పాటలు పాడుతూ ఎల్లప్పుడూ ప్రభు నామను మహిమపరచాలి. ఆత్మరోజు సత్యముతో నన్ను ఆరాధించాలి. ఈరోజు మరి నీ గృహం ఎలా ఉంది? మోషే గుడారంలో దావీదు గుడారం వల్ల ఉందా? మన గృహంలో దేవునికి ఆ యొక్క విలువ అనేది ఇస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఆరాధన కావాలి. యువదగల సమయంలో ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. రక్షణ గురించి సునాదము అన్నాడు కదా, ఎవరి గృహం అయితే ఉంటుందో అక్కడ స్పష్టంగా చెప్పాడు, నీతిమంతుల గుడారములలో రక్షణ గురించి సునాదం వినబడుతుంది. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి గృహము కూడా ఆయన నివాసం, ఆయన అది కోరుకుంటాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన ఆ నివాసంలో ఆయన స్థిరస్థాయిగా శాశ్వతంగా ఉండాలని, ఆ నివాసం ద్వారా ఆ గృహాలను వారిని దీవించడం ఆశపడుతున్నాం. కనుక ప్రభువుకు చోటిద్దాం, మన గృహాలు అట్రీతిగా మార్చుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. తలలోంచి కన్ను మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వారాంత దినమున నా తండ్రి వేక్కునే రీతిగా నీ పాద సముఖంలో ఉండి నీ మాటలు ధ్యానించి కృపణించిన నీ స్తోత్రాలు. గడిచిన 3 దినాలుగా దావీదు గుడారం ముగించినటువంటి అనేక విషయాలు నాయన, ఆ గుడారాల్లో నీ మహిమ, నీ ప్రసన్నత ఉంది. ఆ గుడారంలో రక్షణ సునాదం వినబడుతుందని వాక్యం సెలవిస్తున్నట్లుగా మరి విత్తబడిన ప్రతి మాట వింటున్నాం మేమందరము మా జీవితాల్లో వాటిని అన్వయించుకొని అనుకరించేట కృప దయచేయమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలిభాషలో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఆత్మీయంగా దీవించండి. మహిమ ఘనత మీరు పొందుకోండి. రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.